శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ఆగస్టు 17వ తేదీ నాడు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి నాడు అంటే తేదీ ఏ విధంగా వచ్చిందంటే 17వ తేదీ అంటే 1 + 7 8. 8 అంటే ఏంటి? అష్టం అంటే 8 అనే సంఖ్య ఆ శనికి హేతువు. కాబట్టి ఏంటి, ఈ సంవత్సరం 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరం చూసినట్టయితే కూడా 8వ సంఖ్య వస్తుంది. కాబట్టి ఏంటి, ఈ శని త్రయోదశి 10వ తేదీ వచ్చినాడు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకు ప్రాముఖ్యత ఉన్నదంటే ఈ గోచార అంటే గోచారం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు. అంటే మకరము కుంభం అధిపతి, మకర రాశి కుంభరాశి అధిపతి శని అధిపతి. ఈ శని అనేవాడు శని భగవానుడు కుంభరాశి నందు ఉన్నాడు. కాబట్టి ఏంటి, ఈ 17వ తేదీ ఆగస్టు 17వ తేదీ రోజున ఈ భాగంగా ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఈ శని భగవానికి తైలాభిషేకం చేసినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఎవరు అంటే ఏ రాశి వారు? మకర రాశి, కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఆ యొక్క రోజున అంటే శనివారం శని త్రయోదశి రోజున ఆగస్టు 17వ తేదీ నాడున అక్కడ స్వామివారికి శని భగవానుకి తైలాభిషేకం చేసుకున్నట్టయితే వారికి శని యొక్క దోషం ఏదైతే ఉంటుందో పూర్తిగా పోతుంది. ఈ విధంగా ఏ స్తోమత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారు హోమం కూడా చేసుకోవచ్చు. శనికి సంబంధించినటువంటి గ్రహస్థితి ప్రకారంగా హోమము జపాలు చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు అనొచ్చు, అంటే ఈ 5 రాశుల వారు చేసుకోవచ్చా, మిగతా రాశి చేసుకోకూడదా అని అనవచ్చు. కానీ ప్రతి ఒక్క రాశి 12 రాశుల వారు కూడా చేసుకోవచ్చు. ఆ రోజు చేసుకోవడం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 10వ తేదీ 8 సంఖ్య, 2024 సంవత్సరం ఇది 8వ సంఖ్య. కాబట్టి ఈ 5 రాశుల వారు కాకుండా మిగతా రాశుల వారు ఈ శని భగవాన్ చేసుకున్నట్టయితే చాలా దివ్యంగా ఈ 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలతో మళ్ళీ శని భగవాన్ యొక్క స్థితి పొందుతారు. కాబట్టి అప్పటి వరకు శని యొక్క భగవాన్ యొక్క మీ పైన అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఆగస్టు 17న ఈ 5 రాశుల వారు కానీ మిగతా రాశుల వారు కూడా అందరూ చేసుకోవడం వల్ల వారికి శని భగవాన్ యొక్క ఏదైతే మీకు ఆ స్థితిగతులు లేకుండా శని భగవాన్ యొక్క ఈ ఏనాటి శని వారు కానీ అర్ధాష్టమ శని ఉన్నవారు కానీ చాలా చక్కగా ఆ యొక్క భగవాన్ని అనుగ్రహం పొందుతారు. ఇప్పుడు ఎవరైతే ఈ శని త్రయోదశి రోజున ఈ యొక్క శని తైలాభిషేకం చేసుకుంటున్నారో ఆ యొక్క భక్తులు శని యొక్క స్తోత్రం జపించండి. అంటే నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. ఈ విధంగా ఈ యొక్క స్తోత్రాన్ని మీరు పఠించినట్టయితే కూడా శని భగవాని అనుగ్రహ పాత్రులు అవుతారు. శుభం భూయాత్.